హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంక్ల వద్ద భారీగా రద్దీ పెరిగింది. నాంపల్లి, కోటి, అబిడ్స్, బషీర్బాగ్, లక్డీ కపుల్లోని పలు బంకుల్లో మధ్యాహ్నం నుండి నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో తెరిచి ఉన్న బంకుల ముందు కస్టమర్లు క్యూ కట్టారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇక వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం అరగంటకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే తమకు కమిషన్ పెంచాలంటూ ట్యాంకర్ యజమానులు సమ్మె చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల ముందు భారీగా రద్దీ పెరిగింది. నాంపల్లి, కోటి, అబిడ్స్, బషీర్బాగ్, లక్డీ కపుల్లోని పలు బంకుల్లో మధ్యాహ్నం నుండి నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో తెరిచి ఉన్న బంకుల ముందు కస్టమర్లైతే క్యూ కట్టారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం అరగంటకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. అయితే తమకు కమిషన్ పెంచాలంటూ ట్యాంకర్ యజమానులు సమ్మె చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒకవేళ ఇలాగే కొనసాగితే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. పెట్రోల్ బంక్ జరుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ట్యాంకర్ల సర్వీసుల యజమానులు ఎవరైతే పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు ఉన్నారో వాళ్ళు సమ్మె నిర్వహించడంతో పాటు గత 2 రోజులుగా హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన అనుభవిస్తున్న కేసులో ఈరోజు మనం పెట్రోల్ బంక్ జరుగుతున్నాం. ఇక్కడ చూసుకుంటే చాలామంది క్యూ అయితే కట్టున్నారు. పెట్రోల్ చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉండడంతో పెట్రోల్ నిల్వలకి ఆస్కారం లేదంటున్నారు. మళ్ళీ ఒక 3 రోజుల పాటు సమ్మె అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఈ 3 రోజులు, వారం రోజులు ఎంత సమ్మె ఎప్పుడు విరమిస్తారో తెలియనందువల్ల ఆల్రెడీ పెట్రోల్ బంకులు అయితే ఫుల్ జనాలతో నిండిపోయింది. మరి ఈ జనాలు నో స్టాక్ బోర్డు అనేది మరి ఇప్పుడు ఇంకా అయితే ఇక్కడ పెట్టలేదు, కానీ రాష్ట్రంలో చాలా మటుకు నో స్టాక్ బోర్డులు అయితే పెట్టడం జరిగింది. తెలంగాణ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో కానీ, అటు రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కానీ అన్ని పెట్రోల్ బంకులకి నో స్టాక్ బోర్డులు, అదేవిధంగా జనాలు క్యూలు అయితే భారీగా పెరగడం వల్ల చాలా చోట్ల బంకులు కూడా పాక్షికంగా మూసివేయడం జరిగింది. సో మనం చూసుకున్నాం ఇక్కడ అంబులెన్స్ కూడా పెట్రోల్ దాటికి ఆగిపోయింది. ఇక్కడ అంబులెన్స్ కూడా ఉండిపోయిందని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ లేడీస్ అయితే కానీ బస్సులు, ట్రక్కులు అన్నీ కూడా పెట్రోల్కి ఆగి ఉన్నారు. మొత్తం కిలోమీటర్ ఆ చివరి ఏదైతే ఉందో పంజాగుట్ట, మనం అయితే జిఆర్టీ జ్యువెలర్స్ సముద్ర సర్కిల్ దగ్గర ఉన్నాం. ఆ చివరి దాకా బస్సులతో పాటు అటు ట్రాఫిక్ పోలీస్ వెహికల్ కూడా ఆగుంది. సో ఈ ట్రాఫిక్ పోలీస్ క్రేన్ ఏదైతే ఉందో అది కూడా పెట్రోల్ కానీ వచ్చిందో లేదంటే మరి బంకులు అంటే రోడ్డు మీద నో పార్కింగ్ పెడతానని వచ్చిందో మరి తెలియదు, కానీ అక్కడ వాగ్వాదం కూడా జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ అయితే వాగ్వాదం కూడా జరుగుతుందని తెలియజేసుకోవచ్చు. మనం చూస్తూనే ఉన్నాము. సో మన ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న పెట్రోల్ బంక్ కావడంతో, ఇది మెయిన్ రోడ్ మీద ఉన్న పెట్రోల్ బంక్ కావడంతో ఇక్కడ చాలామంది అయితే ఇంకా బారులు తిరుగుతున్నారు. వాహనాలు, కార్లు, అటు బైకులు, 2 వీలర్లు అన్నీ కూడా లైన్లు అయితే బాగా ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అపోలో హాస్పిటల్ నుంచి వస్తున్నాను. అన్న చెప్పండి, పెట్రోల్ బంకులు సమ్మె అంటున్నారా? మరి ఎప్పటిదాకా మీరైనా ఐడియా ఉంది మీకైనా? ఇబ్బందిగా 4 రోజులు అని చెప్తున్నారు. మరి ఎప్పటి వరకు బంద్ ఉంటుందో తెలియట్లేదు. మరి ఎంత కొట్టించుకుందాం సమాచారం లేకుండా. అంటే మరి ఎప్పటిదాకా ఉండొచ్చు అని నమ్మకం మీకు? ఇంకా వారం రోజులు ఉండొచ్చని చెప్తున్నారు పెట్రోల్ పంప్ వాళ్ళు అయితే. మరి ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాక మరి ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇది ప్రస్తుత పరిస్థితి. ఓకే, ప్రస్తుతానికి అయితే ఎటువంటి ముందు జాగ్రత్తలు
అటువంటి ముందు జాగ్రత్తలు చెప్పకుండా ఒకేసారి నో స్టాప్ బోర్డు పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు అవుతుందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు సామాన్య ప్రజలు కానీ ఎవరైతే కానివ్వండి. అసలు మన ఇక్కడ వ్యాన్ డ్రైవర్ ఒక పెద్ద అతను అడిగి చేసుకుందాం. అంకుల్ చెప్పండి, పెట్రోల్ బంకులు ఒకేసారి మూసివేయడంతో మీ స్పందన ఏంటి? ఇప్పుడు ముందు ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ లేదు, సడన్గా వస్తుంటే బంకులు రష్గా ఉండే ఏంద్రా అంటే స్ట్రైక్ అంట. ఏంటి ప్రభుత్వాలు ఏంది అడకతినడానికి అక్కడుగులు వీళ్ళు ఎన్నుకుంది మనం పిచ్చోళ్ళ చేతి రాయి ఇచ్చినట్టుంది. సో ప్రస్తుతానికి అయితే ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి ఇళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇంటికి వెళ్లకుండా పెట్రోల్ బంకుల్లో బారులు తీయడం అయితే జరిగింది. మరి స్ట్రైక్ ఎప్పుడు దాకా కొనసాగిస్తారన్నదే ఒక ఆలోచన అయితే అందరికీ చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అటు స్కూల్కి పిల్లలు దింపేవాళ్ళు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరైతే ఉంది ఒక టెన్షన్, పెట్రోల్ 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 బండి లేకపోతే జీవనం ముందుకు గడవని పరిస్థితి. కెమెరామెన్ సాయితో మణికంఠ, 6 TV హైదరాబాద్.